హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 9 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 20వ అధ్యాయం 9 నుంచి. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుర్తుకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరియొక్క దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా నతడు మూడవ వాణ్ణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియ కుమార్ని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించదని అనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాక అనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యేను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచివేయుననెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించులాగున మా హృదయాలను తెరవచేయండి ప్రభా. మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను తండ్రి. సమస్తమైనటువంటి మహిమ ఘనత మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని ముందు సరిగ్గా వచ్చింది. యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఏ ఉపమానం? ద్రాక్ష తోట ఉపమానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ద్రాక్ష తోట ఉపమానంలో ఆయన చెప్తున్నాడు, ద్రాక్ష తోట యజమాని కొంతమందికి తన ద్రాక్ష తోటని కాయమని ఇచ్చాడు. తన భాగం తీసుకోవడానికి తన పనివారిని పంపుతూ ఉంటే వారేం చేశారు? ఆ దాసులను కూడా ఏం చేశారు? కొట్టారు, పంపివేశారు. కాబట్టి ద్రాక్ష తోట యజమాని ఈసారి అనుకున్నాడు, నా కుమారుణ్ణి పంపిస్తాను, కాబట్టి నా కుమారుడు వచ్చినప్పుడు వారు సన్మానిస్తారు అనుకొని తన కుమారుణ్ణి పంపించాడు. అప్పుడు వారందరూ అనుకున్నారు, ఇతడు వారసుడు కనుక ఇతన్ని చంపితే మొత్తం పని అయిపోతుంది, ఇంకా ద్రాక్ష తోట మొత్తం కూడా మనదే అవుతుందని చెప్పారు. ఇది ఒక ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు చెప్తున్నారు. ద్రాక్ష తోట ఎవరు? ఆ దాసులు ఎవరు? ఆ వచ్చిన కుమారుడు ఎవరు? ఆ వచ్చిన దాసులు దేవుని సేవకులు, దేవుని యొక్క ప్రవక్తలు. వారిని దేవుడు వారి యొద్దకు పంపించినప్పుడు వారు ఏం చేశారంటే వారిని హింసించడం, ప్రవక్తలను కొట్టడం, చంపడం చేశారు. అందుకని దేవుడు అనుకున్నాడు, ఈసారి నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును వారి దగ్గరకు పంపిస్తాను, కాబట్టి ఈసారి అతన్ని చేర్చుకుంటారు, వారు సన్మానిస్తారు అనుకున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు. అనుకుంటే
ఆ ద్రాక్ష తోటను కాస్తున్నటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, ఇతడు వారసుడు, ఇతన్ని చంపితే ఇంకా ద్రాక్ష తోట మనదైపోతుంది అనుకున్నారు. యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్న ఉపమానానికి అర్థం ఏంటి చెప్పండి? ఏమర్థమైంది? యేసు ప్రభు వారిని తన సొంత ప్రజలే తృణీకరించారు. ఏం చేశారు? తృణీకరించారు. యజమానిని యొక్క కుమారుడైనటువంటి ఆ యేసు ప్రభు వారిని చంపాలని ఆలోచన చేస్తున్నారు అనే విషయాన్ని యేసు ప్రభు వారు తాను శిలువ మీద మరణము పొందకు మునిపే ఉపమాన రీతిగా ఆయన వారితో చెప్పాడు. యేసు ప్రభు వారు ఇంకా చెప్తున్నారు, నేను తృణీకరింపబడినటువంటి రాయిని అంటున్నాడు. ఇల్లు కట్టడానికి అవసరమైనటువంటి ముఖ్యమైన రాయి, పునాది రాయి అయినటువంటి నన్ను మీరు తృణీకరిస్తున్నారు. ఇది ప్రవక్తల యొక్క లేఖనాలలో ముందుగానే చెప్పబడింది. యేసు ప్రభు వారు తాను భూమి మీద జీవించినప్పుడే ఆయన చెప్పాడు, మీరు నన్ను తృణీకరిస్తారు, నేను దేవుని కుమారుడు అయినప్పటికీ మీరు నన్ను చంపాలని చూస్తారు అనే విషయాన్ని చెప్పేశాడు ముందుగానే. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, యూదులకు కదా, నిజానికి యూదులకే కదా దేవుని యొక్క వాక్యాలు ఉన్నాయి, మనకున్నాయా? ఉన్నాయా? పాత నిబంధన మనదా? ప్రవక్తలు మన ఎద్దుకు వచ్చారా? మన ఎద్దుకు వచ్చారా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథాలు మనవా? కాదు. వారి యొద్దకు వచ్చినటువంటి వారి దేవుణ్ణే వారు తృణీకరిస్తే ఆ దేవుణ్ణి ఆ దేశము కాకుండా మిగతా దేశాలు అంగీకరించడం అర్థవంతమైనదేనా? అర్థవంతమైనదేనా? ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి దేవుని ప్రజల యొద్దకు దేవుడు యేసు ప్రభు వారిని పంపిస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలే ఆయనను తృణీకరించారు. నీవు మాకు వద్దు, నీవు దేవుని కుమారుడు కాదు, నీవు మెస్సయ్యవి కాదు అని యేసు ప్రభు వారిని స్వయంగా తృణీకరించింది ఎవరు? స్వజనులే, యూదులే. కానీ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి దేశాలెన్ని? ప్రపంచంలో చాలా దేశాలు, ఆ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించారు. ఇప్పుడు వాదన ఏమిటంటే, వారి గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఆయన దేవుని కుమారుడు కాదని యూదులు తిరస్కరిస్తే మీకు అంత బాగా అర్థమైపోయిందా? వారి గ్రంథం వారికి అర్థం కాలేదా? నిజమేనా? మా గ్రంథములో, పాత నిబంధన గ్రంథాలలో, ప్రవచన గ్రంథాలలో, ప్రవక్తలు చెప్పినటువంటి గ్రంథాల్లో వ్రాయబడినటువంటి మెస్సయ్య గురించి మేము ఎదురు చూస్తున్నాం. మేమేమో ఎదురు చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు వచ్చి నేను దేవుని కుమారును, నేనే ఆ మెస్సయ్యనని చెప్తే నీవు కాదు అని మేము తృణీకరించాము. మాకంటే బాగా మీకు లేఖనాలు అర్థమయ్యాయా? అంతే కదా? అంతేనా? మరి ఈ వాదనను మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తారా లేదా? దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు వారు తానే స్వయంగా చెప్పారు, నేను తృణీకరింపబడిన రాయిని,
ద్రాక్ష తోట యజమాని అయినటువంటి తండ్రి అయిన దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు, వారసునిగా, కుమారునిగా పంపించాడు. నన్ను మీరు చంప చూస్తారు అని కూడా ఆయన చెప్పాడు. ఇంతకీ ఆయన మెస్సయ్య కాదా? మెస్సయ్యనా? కొంతమంది యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందంటే, యేసు ప్రభువుని తృణీకరించడానికి వెతికే కారణాలు ఇదొక కారణం చెప్తారు. యూదులకు అర్థము కాని బైబిల్ గ్రంథం భారతీయులకు అర్థమైందా? ప్రపంచ దేశాల్లో ఉన్నవారు మిగతా వారికి అర్థమైపోయిందా? వారి తృణీకరిస్తే మీరెందుకు ఆయనను చేర్చుకుంటారు? అంతేనా? ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు కూడా చూద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఈ వాక్య భాగంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు వారిని తృణీకరించడానికి కారణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏం కారణం అది? వారికి కఠిన మనస్సు కలిగిందంట. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకే కఠిన మనస్సు కలిగింది. ఈ కఠిన మనసు ఎవరు కలగజేశారంటారు? ఈ కఠిన మనసు ఎవరు కలగజేశారు? దేవుడే కలగజేశాడా? ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడే. ఎందుకు అలాగూ చేస్తాడు? ఎవరిని కనికరించాలో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలో వారిని కఠినపరుస్తాడు. వారు కఠినపరచబడిన తర్వాత జరిగే కార్యక్రమం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. ఇది న్యాయమేనంటారా? ఇది న్యాయమేనా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చినప్పుడు మోషేని నాయకుడిగా ఉంచి ప్రజలను తోడుకొని వస్తున్నాడు కదా. అంతా అయిపోయింది, అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేసారు, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారా? వచ్చిన తర్వాత అమ్మయ్య, ఇంకా ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల చేతుల బానిసత్వంలో నుంచి విడిపించబడ్డామని సంతోషిస్తూ ఉన్నారు. ఇంతలో ఫరో యొక్క సేవకుల యొక్క హృదయము, ఫరో యొక్క హృదయం ఆలోచించడం ప్రారంభించింది. అనవసరంగా ఇశ్రాయేలీయుల్ని పంపించేశాం, ఎందుకు ఇలాగూ చేశాం? రేపటి నుంచి మనకు పని చేసేవాడు ఎవడున్నాడు? మనకు బానిసలుగా ఉండనించకుండా వారిని ఎందుకు పంపించాము అని ఆలోచన వారిలో ప్రారంభమైంది. అయిందా? ఎవరు చేశారు? దేవుడు చేశాడా? ఇది న్యాయమైనదేనా? వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోనివ్వచ్చు కదా, వెళ్ళొచ్చా? మళ్ళా కఠినపరచడం ఎందుకు? మరలా వారు బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజలందరూ సనుగుడు, దేవుడి మీద తృణీకారము, మోషే మీద అరుపులు,
మనం చూస్తాం. వెనక్కి తిరిగి చూస్తే ఫరో యొక్క సైన్యం కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఎవరు? కారణం ఫరోనా, సైనికుల? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అవునుగా నీవో మనుష్యుడా. అదే రోమీ పత్రికలో ఉంటుంది. అవునుగా నీవో మనుష్యుడా, దేవుడు తన చిత్తానుసారముగా చేసుకుంటాడు. ఎలాగూ చేస్తాడు? ఒక ముద్దలోనే కొంత భాగాన్ని తీసి ఒకటి ఘనతకు, ఇంకొకటి ఘనహీనతకు ఆయన ఉపయోగిస్తాడు. ఒకరిని కఠినపరచి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. మనుషుడు దాన్ని ప్రశ్నించడానికి అధికారం లేదు. ఎందుకంటే ఆ ముద్దను తయారు చేసినటువంటి వానికి ఆ ముద్ద మీద అధికారం లేదా? ఇది దేవుని న్యాయానికి సంబంధించినది. మనుషుల యొక్క ఆలోచన ఉపయోగిస్తే ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఎలాగూ దేవుడు చెయ్యాలి? ఎందుకు ఎలా చెయ్యాలి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు యొక్క ప్రజలు కఠినపరచబడ్డారు యేసు ప్రభువాన్ని తృణీకరించడానికి. అంతేనా? వారికి కొంత మట్టుకు కఠిన మనస్సు కలిగింది. కఠిన మనస్సు కలగడముతో ఏమైందో తెలుసా? యేసు ప్రభు వారిని తన స్వంత జనులు యూదులు తిరస్కరించారు. వారు తిరస్కరించడం వలన అన్య జనులమైనటువంటి మన యొద్దకు సువార్త రావడానికి కారణమైంది. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని యొక్క ఆలోచన ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు కఠినపరచబడము ద్వారా అన్ని జనులమైనటువంటి, అంటే యూదులు కానీ అందరూ కూడా వారి దృష్టిలో అన్ని జనులే. అమెరికా అవని, ఆఫ్రికా అవని, జపాన్ అవని, చైనా అవని, భారతదేశమైన అవని, వారందరికీ రక్షణ సువార్త వారి యొద్దకు రావడానికి అది కారణమైంది. అంటే దేవుని యొక్క బుద్ధి ఏమిటి? జ్ఞానం ఏమిటి? ఆహా, దేవుని యొక్క బుద్ధి జ్ఞాన సర్వసంపదలను మనము ఏమాత్రము కూడా వివరించలేము, అందుకోలేమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దీని అన్నిటి బట్టి ఆలోచిస్తే మనకేమర్థమవుతుంది? ఎవరైతే అలాగూ మాట్లాడుతారో వారికే అర్థము కానటువంటి పరిశుద్ధ లేఖనాలు మీకు అర్థమైపోయాయా? వారే వద్దనుకున్నటువంటి యేసు ప్రభు వారిని మీరు నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు అనే వారికి అర్థం కాని విషయం ఏంటంటే, కొంత మట్టుకు వారికి కఠిన మనస్సు కలగజేయబడింది. అంటే అది న్యాయమైనదా అనడానికి కూడా, ప్రశ్నించడానికి కూడా వీలు లేనంత దేవుని న్యాయం దానిలో ఉంది. ఇది అర్థమవ్వాలా? అర్థమవుతుందా? అర్థం అవ్వదు. దేవుని యొక్క న్యాయమును, న్యాయ విధులను అర్థము చేసుకోవడం అంత సులభమైన విషయం కానే కాదు. అందుకే తృణీకరించారు. యేసు ప్రభువారిని తృణీకరించడానికి కారణం, మూలరాయి అయినటువంటి ఆయనను తృణీకరించడానికి కారణం ఇదే అవుతుంది. అందువలననే యేసు ప్రభు వారి యొక్క సువార్త మన యొద్దకు వచ్చింది. మనము రక్షణ పొందగలిగాము. ఎవరికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఆ యూద ప్రజలు ఎలాంటి వారంటే, యేసు ప్రభువుని తృణీకరించడమే కాదు, యేసు ప్రభు మాకు ఈయన మెస్సయ్య కాదని చెప్పడమే కాదు, పూర్తిగా యేసు ప్రభు వారు దేవుని కుమారుడే కాదు అన్నట్టుగా కూడా వారు తృణీకరించారు. అదేదో లోకంలో సామెత గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అమ్మ పుట్టినిల్లు మేనమామకి ఎరుక అంట. అంటే ఏంటి తెలియదా? దేవుడికి స్తోత్రం. అమ్మ గురించి అడగాలంటే మేనమామని అడిగితే సరిగ్గా
తెలిసిపోతుంది అని అర్థం. ఇదే యేసుప్రభు వారికి అప్లై చేస్తే మేనమామ ఎవరిక్కడ? యూద ప్రజలు. అమ్మెవరు? యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు వారు దేవుడు లోకరక్షకుడు, పాపుల కొరకు జన్మించాడని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ యూదులే ఆయనను తిరస్కరించారు కదా. ఆయన దేవుని కుమారుడు కాదని వారే చెప్తున్నారు. వారి యొక్క వాదన, వారికి ఉన్నటువంటి ఆధారాలు మీకు తెలియదు, కానీ మేనమామ అయిన యూదులకు తెలుసు, మీకు తెలియదు అని మన యొక్క విశ్వాసాన్ని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ ధ్యానిస్తున్నాం? ఎందుకంటే కొద్దిమందిగా మనం ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరము కూడా ఎంతమంది శిష్యులు యేసుప్రభు వారికి? 12 మంది శిష్యులు. ఒక శిష్యుడు ఏమయ్యాడు? యేసుప్రభు వారిని అప్పగించిన తర్వాత పశ్చాత్తాపడి ఉరువెట్టుకొని చనిపోయాడు. తర్వాత ఆ 11 మంది మిగిలిన వారితో ఇంకొకరిని కూడా అపోస్తలత్వంలో చేర్చుకున్నారు. ఆయన పేరేంటి? మత్తీయ. ఎంతమంది శిష్యులు? 12 మంది. అదేనా? వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఇదిగో భూలోకమును తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని అన్నారు. ఎంతమంది కావాలి యేసుప్రభు వారికి తన సిలువను మోసి తన గురించి ప్రకటించేవారు? ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి? 12 మంది ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగారు. అదేనా? 12 మంది ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగారు. మన భారతదేశానికి తోమా గారు వచ్చారు. యేసుప్రభు యొక్క సువార్తను పట్టుకొని వచ్చారు. ఇంకొక దేవుని యొక్క సేవకుడు, యేసుప్రభు వారి శిష్యుడు కూడా ఇక్కడికి వచ్చాడు. కానీ భారతదేశంలో బ్రిటిష్ వారు తర్వాత సువార్త వచ్చిందా? ముందే వచ్చింది. తోమా గారి ద్వారా యేసుప్రభు వారు ఆయన యొక్క సువార్తని భారతదేశంలోనికి తీసుకుని రావడం జరిగింది. అనేక మంది కేరళలో యేసుప్రభు వారిని అంగీకరించారు. యేసుప్రభు వారి యొక్క మహిమను చూచారు. యేసుప్రభు వారిని తమ రక్షకునిగా అంగీకరించారు. వచ్చిందా? ఎక్కడ యేసుప్రభు వారు? ఎక్కడ భారతదేశం? ఎక్కడుంది యెరూషలేము? ఎక్కడుంది కేరళ? ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతమంది ఉన్నామనేది కాదు, ఎంతమంది ఉన్నామనేది కాదు, ఉన్నవారు సక్రమంగా ఉన్నారా లేదా అనేది కావాలి. ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుప్రభు వారి యొక్క శక్తిని చూపించేవారిగా ఉండాలి. సచ్చు బ్యాచ్లా ఉండకూడదు. యేసుప్రభు వారు అంటే ఇది అని నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీవు స్పష్టంగా ప్రకటించగలిగే స్థితిలో ఉండాలి. నీవు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడాలి. నీవు ప్రార్థన చేస్తే అవసరమైతే మృతులు సహితం లేవగలగాలి. అలాంటి శక్తిని కనపరచగలిగే శిష్యులుగా తయారవ్వాలి. అందుకు ఇలాంటివి ధ్యానిస్తూ ఉన్నాం. లేకపోతే నీ రోగం పోతుంది, నీ బాధ, కన్నీరు, వేదన, శోధన, దుఃఖం ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుని ఉండేవారు. అలా చేస్తే ఏమవుతుంది? ఊక బస్తాలు తయారవుతాయి, ధాన్యం గింజలు తయారవ్వవు. ధాన్యం గింజలు తయారవుతాయా? తయారవ్వవు, ఎప్పటికీ తయారవ్వవు. ఎప్పుడు కూడా పాస్టర్ గారి మీద, దేవుని సేవకుల మీద డిపెండ్ అయ్యే వ్యక్తులే తయారవుతారు తప్ప తనంతట తాను ఒక మొక్కగా, ఒక వృక్షంగా ఎదిగి అనేక మందిని ఆ వృక్షము కిందకి ఆకర్షించే వ్యక్తులుగా తయారు కాలేరు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం, ఎవడో ఏదో అంటే మన యేసు ప్రభు వారి గురించి మనకెందుకు?
నా కష్టాలు తీరాలి, యేసు ప్రభువా నాకు సహాయం చేయాలి తండ్రి, అప్పులు బాధలు వేదనలని ప్రార్థన చేస్తే యేసునామమున ఆమేన్ అంటే అయిపోయింది కదా. ఇవన్నీ ఎందుకు మనకి? అంతేనా? అలాగూ ఉండకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయాలను అర్థము చేసుకునే స్థాయిలోనికి వెళ్ళాలి. ఒకరు అలాంటి 1000 మందిని తయారు చేయగలగాలి. 12 మంది ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగితే ఈ సంఘములో ఒక 1000 మంది కూడారనుకుందాం. 1000 మంది కూడా యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులతో సమానమైతే ఏమవుతుందో తెలుసా? ప్రపంచం 2 సార్లు అటు తిరగబడి ఇటు తిరగబడి భూమి బద్దలైపోతుంది. దేవుని యొక్క వాక్యం మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనలో ఉండిపోవడానికి మాత్రమే కాదు, అది మనలో ఫలించాలి, మన హృదయాంతరంగంలో నాటుకోవాలి, అనేక మందికి చెప్పగలగాలి, ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే స్థితిలోనికి అందరము రావాలి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. చాలామంది విమర్శకులు యేసు ప్రభు వారిని దూషించేవారు ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే తన సొంత జనులే ఆయనను మెస్సయ్య కాదు, ఈయన దేవుని కుమారుడు కాదు అని ఆయనను తృణీకరిస్తూ ఉంటే వీళ్ళేమో యేసయ్యా యేసయ్యా అంటున్నారు, కన్నీరు కారుస్తారు, ముసుగులు ఏరుస్తారు. ఏం చేస్తారు మీరు? మీకేం చేత అవుతుంది అని ఎగతాళి చేసేవారు, విమర్శించేవారు, యేసు ప్రభువును దూషించేవారు బొచ్చుడు మంది ఉన్నారు. అట్టి వారికి సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. పుర్రలోనికి ఇన్ఫర్మేషన్ అలాంటిది పోలా. ప్రార్థనా శక్తి ఆ స్థాయిలో ఉండాలి. అందుకు ధ్యానిస్తున్నాం. సరే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఆయనను తృణీకరించారు? ఆయనను తృణీకరించడానికి కారణం కఠిన మనస్సు కొంత మట్టుకు కొంతమంది ప్రజలకే కలిగింది. అందరూ కాదు సుమా, కొంతమంది మాత్రమే. ఇంకా చాలామంది యేసు ప్రభు వారిని అంగీకరించారు. ఎప్పుడు వరకు తెలుసా? వారి యొక్క కొంతమందికి కఠిన మనసు ఉంటుంది. అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమగే అయ్యే వరకు. అన్యజనులంటే యూదులు కాని యూదేతర ప్రజలు యేసు ప్రభు వారి యొక్క సంఘములో, జీవము గల దేవుని సంఘములో వారు చేరినంత వరకు ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయము కఠినమై యేసు ప్రభు వారిని తృణీకరిస్తున్నారు. ఇంకను వారు మెస్సయ్య వస్తాడు అని వారు ఎదురు చూస్తున్నారు. ఇంకను వారి దృష్టిలో యేసు ప్రభు ఇంకా రాలేదు, అంటే మెస్సయ్య ఇంకా రాలేదు. ఎవరి గురించి వారి యొక్క గ్రంథాల్లో ముందుగా చెప్పబడిందో ఆయన ఇంకా రాలేదు, ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వరకు చూస్తారు తెలుసా? ఎప్పుడు వరకు చూస్తారు తెలుసా? అంత్య అబద్ధపు క్రీస్తు ఒకడు వస్తాడు. అడు వచ్చినంత వరకు వీళ్ళు ఇలాగే అవుతుంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు తెలివి తక్కువగా ప్రవర్తించారని నీవు అతిశయపడవద్దు. దేవుని యొక్క కృపచేత ఆయన మనకు మెస్సయ్యగాను రక్షకనుగాను బయలుపరచబడ్డాడు. మనము ఉచితముగానే ఆ రక్షణను పొందుకొని ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆ యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తను మోసే బాధ్యత, ఆ బాధ్యత మన అందరి మీద కూడా ఆయన పెట్టి ఉన్నాడు. యేసు ప్రభు వారిని తృణీకరించడానికి కారణం మరలా మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త చదవండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి
వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరచి మీకేమియు తొందర కలగకుండా చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేశారు. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఎవరు చెప్పారు? అన్నకైప కదా. ఎవరు చెప్పారు అక్కడ? ఎవరికి చెప్పారు? సైనికుల ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి చెప్పారు. ఏంటది? యేసు ప్రభు వారు సమాధి నుంచి తిరిగి లేచారు. ఇలా జరిగింది. కావలి వారంటే ఆ సమాధిని కావలి ఉంచినటువంటి ప్రజలు వచ్చి ఎవరికి చెప్పారు? ప్రధాన యాజకులకు చెప్పారు. ఎందుకు? ప్రధాన యాజకులే కదా వీళ్ళు వేయించింది. ఈ పని అప్పచెప్పింది ఎవరు? ఎవరికి అప్పచెప్పారు? కావలి వారంటే ఎవరు? అది సమాధి దగ్గర కాపలా కాసినటువంటి వ్యక్తులు. వారు వచ్చి యూదుల యొక్క ఎవరు వాళ్ళు? యూదుల యొక్క ప్రధాన యాజకుల యొద్దకు చెప్పారు. ఇలా జరిగింది, రాయి దొర్లించబడిందని చెప్తే ప్రధాన యాజకులు ఏం చేశారు? మీరు ఒక పని చెయ్యండిరా. ఏం చేస్తున్నారు? మీరు ఒక పని చేయండి. ప్రధాన యాజకులు ఏం చెప్తున్నారు చూడండి. మీరు ఒక పని చేయండి. మేము కాపలాగా నిద్రపోతూ ఉంటే శిష్యులొచ్చి రాయి దొర్లించి యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని అందరూ కూడా ఎత్తుకొని పోయి యేసు ప్రభు వారు సమాధి నుంచి గెలిచారని చెప్తున్నారనే విషయం మీరు చెప్పండి అన్నారు. బాగుందా? యేసు ప్రభు వారు సమాధిని గెలిచి బయటకు వచ్చారు, మృత్యుంజయుడై బయటకు వచ్చారని చెప్తే యూదులకి ఏంటి అభ్యంతరం ఉంది. ముందే మేము ఆపాలని ప్రయత్నం చేశాం. ఆ మొదటి వంచన కన్నా ఇప్పుడు కడపటి వంచన చాలా ఎక్కువైపోతుంది. మీరు ఒక పని చెయ్యండిరా అని చెప్పి లంచం ఇచ్చారు. ఎవరికి? కాపలా కాసులకు డబ్బులు ఇచ్చి ఊరంతా చాటించండిరా. మేము పడుకొని ఉంటే యేసు ప్రభువుని శిష్యులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన పునరుత్థానము లేదు, ఇంకా ఏమీ లేదు, వీళ్ళు ఊరికే కథలు చెప్తున్నారని చెప్పండి అన్నారు. దేవుడికి స్తోత్రం. దేనికి? అసలు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి? అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఉందా లేదా? యూదులకి ధర్మశాస్త్రమే కదా, అదే కదా ఊగి చదివింది అదేనా? అబద్ధ సాక్ష్యం పలకకూడదంటే కొంతమంది కావలి వారు వచ్చి నిజ సాక్ష్యం పలుకుతుంటే దాన్ని అబద్ధం చెయ్యాలని చెప్పారు. అంతేనా? చేశారా? మరి 10 ఆజ్ఞలు ఎక్కడికి వెళ్ళాయి? అంటే 10 ఆజ్ఞలైనా పక్కన పెట్టచ్చు. యేసు ప్రభు వారు మాత్రం తిరిగి లేచాడన్న విషయాన్ని మేము ఒప్పుకోము. మీరు అబద్ధాన్ని ప్రచారం చేయండి. డబ్బులు ఇవ్వడం అనేది వారు చేశారు. డబ్బులు ఇవ్వడం మొదటి నుంచి అలవాటే. యూదా ఇస్కరియోతు కూడా ఇచ్చారు. ఎక్కడి నుంచి చేస్తున్నారో నాకు తెలియట్లేదు, కానీ ఆయనకు ఒక 30, మరి ఈయనకి ఎన్నో తెలియదు. డబ్బులు ఇవ్వడం, లంచం ఇవ్వడం, అబద్ధాన్ని ప్రచారం చెయ్యడం అనేది యూదులు చేశారు. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చేశారా? ఎందుకు చేశారు? ఎందుకంటే యేసు ప్రభు అంటే మాకు ఇష్టం లేదు.
యేసు ప్రభు అంటే మాకు ఇష్టం లేదు కనుక మీరు అబద్ధమైనా చెప్పండి, లంచమైనా తీసుకోండి, దేవుని వాక్యాన్ని అతిక్రమించండి, కానీ యేసు ప్రభువు మాత్రం పునరుత్థానుడయ్యాడని, మృతిని గెలిచి లేచాడని శిష్యులు చెప్పే మాటను దాటి మీరు ప్రచారం చెయ్యాలి. ఇదొక సువార్త. అది యూదులు చేసినటువంటి గొప్ప దరిద్రగొట్టు విషయం. ఎందుకంటే యేసు ప్రభువుని తృణీకరించడం, ఆ తృణీకరించడంలో అసత్య ప్రచారము కూడా ఉంది. ఎంత ఘోరమైనటువంటి అసత్య ప్రచారాలు వారు చేశారో తెలుసా? మిగతా వాళ్ళకి ఏం కనిపిస్తుంది తెలుసా? ఇవి పట్టుకుంటారు. చివరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? యూదులు ఏం చేశారో తెలుసా? ఈ అసత్య ప్రచారాన్ని చేశారా? ఇంకా అప్పటికి కూడా శిష్యులు ప్రకటిస్తున్నారు, పునరుత్థానుడైన యేసును మేము చూచాము, 500కు పైగా కనిపించారు, ఇదిగో 40 దినాలు కనిపించారంటే ఇంకా ఒళ్ళు మండిపోయి ఉంటుంది. ఎలాగైనా ఇంకా యేసు ప్రభు వారి యొక్క పుట్టుకునే అసలు ప్రశ్నించేటట్లు చేసామనుకో, అక్కడ కూడా మనం ఆపచ్చు కదా. ఇది ఆలోచన. అందుకు ఏం చేశారో తెలుసా? యూదులు ఈ బైబిల్ గ్రంథం అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి గ్రంథాలే కాకుండా వారు కొన్ని గ్రంథాలని లిఖితం చేసుకున్నారు, రాసుకున్నారు. అవి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడినటువంటి దైవవాక్యం కాదు. వారు సొంతంగా కొన్ని గ్రంథాలు రాసుకున్నారు. అందులో రాసుకొని కొన్ని విషయాల్ని ప్రస్తావించారు. వారి యొక్క యూద న్యాయము గురించి రాసుకున్నారు. అలాంటి గ్రంథాల్లో ఒక గ్రంథం పేరేంటంటే తల్మూద. ఏంటిది? తల్మూద్ అంటారు. ఏంటది? తల్మూద్. ఈ తల్మూద్ గ్రంథంలో ఏం రాశారు తెలుసా? యేసు బెన్ పందేరా, యేసు బెన్ పంతేరా అనే మాటను ప్రయోగించారు. ఏంటి? యేసు బెన్ పంతేరా. బెన్ అంటే ఏంటో తెలుసా? బెన్ అనే మాటకి హెబ్రీ భాషలో కుమారుడు అనే అర్థం వస్తుంది. పంతేరా అంటే చాలామంది యొక్క అభిప్రాయం సైనికుడు అని అర్థం. వారు ఎలాగూ రాశారంటే యేసు ప్రభు వారు అంటే యేసు బెన్ పంతేరా అంటే యేసు పంతేరా యొక్క కుమారుడు అనే అర్థం వచ్చినట్లుగా రాసుకున్నారు. రాసుకోవచ్చు, ఎన్నైనా రాసుకోవచ్చు. నేను తెస్తాను, 200 రూపాయల నోట్స్ తెచ్చి ఎన్నైనా రాయొచ్చు, నిజమవ్వాలి కదా. కానీ వారి యొక్క అసత్య ప్రచారానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. యేసు పంతేరా యొక్క కుమారుడు అనే మాటను తీసుకొని రాసుకుంటూ వచ్చారు. పంతేరా అంటే రోమా సైనికుడు అనే అర్థం వచ్చినట్లుగా కూడా రాసుకున్నారు. అయితే కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం యేసు అనే మాట ప్రయోగించారు, కానీ ఆ యేసు ఈ యేసు కాకపోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. కానీ కొంతమంది అజ్ఞానులు, అపరిమిత మేధావులు ఏం చేశారంటే ఆ తల్మూద అనే గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ మాటలను పట్టుకొని సెల్సస్ అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ద ట్రూ వర్డ్ అనే పుస్తకం రాశాడు. ఈయనొక మేధావి అన్నమాట. వీడేం రాశాడో తెలుసా? రాసి యేసు ప్రభు వారు వినాలి, యేసు ప్రభు వారు రోమా సైనికుడైన పెంతేరా కుమారుడు అని రాయిసి పిచ్చిగా రాయడం కూడా చేశాడు. వింటున్నారా? ఎక్కడ మొదలైంది? అసలు అబద్ధాలకు జనకుడెవడు? అబద్ధాలకు జనకుడు అపవాది.
ఎక్కడ ఉంటుందో అక్కడ డూప్లికేట్ తయారు చేయడం, ఉన్న వాటిని వక్రీకరించడంలో నెంబర్ 1 ఎవడంటే అపవాది. బాగా ప్రేరేపించాడు, రాసుకోండి గ్రంథాలు రాసుకోండి. తల్మూదా రాసి దానిలో యేసు బెన్ పెంతేరా అని రాయించి, ఈ మేధావి ఇంకొక మేధావి ఉన్నాడు చూసారా, సెల్సస్ అనే మేధావి, అది తీసుకొని యేసు ప్రభు వారు రోమా సైనికుడు పెంతేరా, అసలు పెంతేరా అనేది ప్యాంథర్ అంటే చిరుత పులి, అంటే రోమా సైనికులు పులులు వంటి వారు, పౌరుషము గలవారు, చురుకైన వారు అని అర్థం వచ్చినట్లుగా ఉంటుంది. కానీ లాస్ట్కి ఏం చేశారో తెలుసా, రోమా సైనికుడినే ఆడి పేరే పంతేరా అని పెట్టారు. ఇవన్నీ ప్రయోగిస్తే అంతరిక్షంలో ఏమో తెలుసా, ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది. అంత మేధావులు వీళ్ళు. ఇదంతా ఎందుకు ధ్యానిస్తున్నామంటే, యూదులు చేసినటువంటి ఆలోచనను, అసత్య ప్రచారాన్ని, యేసు ప్రభువును తృణీకరించే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పంతేరా అనే రోమా సైనికుడి యొక్క కుమారుడు అనే అర్థం వచ్చినట్లుగా రాసుకున్నారు. ఇప్పుడు ఏమైందో తెలుసా, ఇప్పుడు వినండి. మేధావులు ఏం చేశారో తెలుసా, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన ఏ మనుషుని యొక్క ప్రమేయం లేకుండా పుట్టాడు, పాపుల రక్షకుడు, ఆయనలో ఏ పాపము లేదని క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? వారికి ఆధారం ఏంటో తెలుసా, ఇలాంటి వాటిని ఎత్తి చూపి అమ్మ పుట్టినిల్లు మేనమామకు ఎరుకే అనే మాటకి అర్థాన్ని తీస్తున్నారు. వారు యేసుప్రభు వారిని, అంటే యూదులు యేసుప్రభు వారిని తృణీకరించడానికి కారణం, మీరు అనుకున్నట్లు ఆయన పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి కాలేదు, రోమా యొక్క సైనికుడికి పుట్టాడు అనే మాటని ప్రచారము చేసే దుర్మార్గులు, యేసుప్రభుని ద్వేషించే ప్రజలు బొచ్చుడు మంది ఉన్నారు. వారి యొక్క అసత్య ప్రచారానికి ఆధారం ఒక అసత్యం. దీన్ని పట్టుకొని ప్రజలలో విస్తారముగా మాట్లాడుతూ యేసు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు. నిజానికి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 20 వచనాలు మనం చదివితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. చెప్తున్నాడా? యోసేపుకు సందేహం వచ్చినప్పుడు దేవుని దూతే స్వయంగా చెప్పాడు, పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించింది. గాబ్రియేలు దూత మరియ వద్దకు వచ్చినప్పుడు, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది నాకు ఎలాగూ జరుగుననేటప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి శక్తి కమ్ముకునేటప్పుడు దేవుని కుమారుడు నీకు జన్మిస్తాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్తుంటే, ఎవడో రాసుకున్నటువంటి బుద్ధిహీనమైనటువంటి మాటలు పట్టుకొని యేసు ప్రభువుని తృణీకరించినటువంటి యూదుల గ్రంథాలని పట్టుకొని
వారే తృణీకరించారు, మీరు నెత్తిన పెట్టుకుంటున్నారు, ఇది బుద్ధి తక్కువ పని అని మనకు చెప్తున్నారు. ఇది అసత్య ప్రచారం. అసలు యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి యూద ప్రజలు ముందు నుంచే యేసు ప్రభువుని ఆ విధంగా హింసించారు తెలుసా? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 39 నుంచి 41 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 39 నుంచి 41. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చెయ్యలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు వారితో చెప్పెను. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పారు. యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నాడు. ఈ విషయం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీ తండ్రి అబ్రహాము, మీరు పిల్లలు, ఆ విషయం నాకు తెలుసు. కానీ మీ తండ్రి అబ్రహాము చేసినట్లుగా మీరు ప్రవర్తించడం లేదు. కాబట్టి మీకు అబ్రహాము తండ్రి ఎవడు? మీ తండ్రి క్రియలు మీరు చేయుచున్నారు అని చెప్పాడు. ఎవరు? అపవాది కుమారులాగా ప్రవర్తిస్తున్నారా మీరు? మీ నాన్న అబ్రహాము కాదు, మీ తండ్రి సైతాన్రా అన్నాడా? ఒళ్ళు మండింది. ఎవరికి? యూదులకు ఒళ్ళు మండింది. మండి మమ్మల్ని అంత మాట అంటావా? మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాదు అని యేసు ప్రభువుతో అన్నారు. ఎందుకలా అన్నారు? ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకుందాం. ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఈడొక మాట, ఆడొక మాట, ఈమొక మాట, ఆమొక మాట అనుకుంటున్నారు. అవతల వాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుందాం. ఓకేనా? మంచి అధికారంలో ఉన్నాడు. మేమేమి లంచాలు తీసుకొని ఇల్లు కట్టలేదయ్యా అన్నాడు అనుకో. మేమేమి లంచాలు తీసుకొని మేమేమి ఇల్లు కట్టలేదు అన్నారు అనుకుందాం. ఏంటి అర్థం? రే, నువ్వు లంచాలు తీసుకొని ఇల్లు కట్టావురా అని అర్థం. అంతేనా కాదా? అంతేనా? మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాదు అని యేసు ప్రభు వారిని వారు నిందిస్తూ ఉన్నారంటే వారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నీవు వ్యభిచారం వలన పుట్టావు అని యేసు ప్రభు వారు నిందిస్తున్నారు యూదులు. అదే విషయాన్ని వారు తల్మూద గ్రంథంలో రాసుకున్నారు. యేసు ప్రభువు యొక్క నామము స్తుతింపబడకూడదు. హోసన్నా జయమంటే నీ శిష్యులకు చెప్పు. వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి. ఈ చంటి పిల్లల యొక్క స్తుతుల మీద ఆసీనుడగు దేవుడు నేను. వారు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి తెలుసా అన్నాడు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క తల్లి గురించి, తండ్రి గురించి ఆనాటి కాలంలో వారు ఆ కాలంలోనే జీవించిన వారు గనుక, యేసు ప్రభు నీవు మనుషుడు అయ్యుండి దేవునితో సమానంగా చేసుకుంటున్నావు, నీవు దేవదూషణ చేస్తున్నావు అని మాట్లాడి విసిగిపోయిన వారు అప్పటికి యెరూషలేములో రోమా ప్రభుత్వం అధికారంలో ఉండేది. కాబట్టి నీ తల్లి మరియ గురించి మాకు తెలుసు. నీ తల్లి మరియ ఒక రోమా సైనికుడి వల్ల పుట్టిందిరా, నీవు వ్యభిచారివి అని యేసు ప్రభువుని అన్నారు వాళ్ళు.
ఇది ఎంత దూషణో తెలుసా మీకు? దాన్ని పట్టుకొని తల్మూద గ్రంథాల్లో రాసుకోవడం బుద్ధి లేని అవివేక జనము, దాని మీద వ్యాకరించడం, దాన్ని వేరే పుస్తకాల్లో రాసుకోవడం, దాన్ని పట్టుకొని ప్రజల్లో ప్రచారం చేయడం క్షమించలేని పాపం అవుతుంది. మీకు తెలుసా? యేసు ప్రభు వారు ఒకసారి ఆయన మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. మార్కు సువార్త 3వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. సమస్త పాపములను మనుషులు చేయు దూషణ అంతయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు వాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. యేసు ప్రభు వారు అద్భుతాలు సూచక్రియలు చేస్తుంటే ఆనాటి ప్రజలు, యూద ప్రజలు ఏమంటున్నారు తెలుసా? వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు అనే ఆ దెయ్యం వల్లనే దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. యేసు ప్రభు అనుకోరు, బుద్ధి తక్కువ వారలరా, దెయ్యముని ఎలాగరా వెళ్ళగొడుతుంది? సాతాను తన రాజ్యాన్ని వెళ్ళగొడితే సాతాను రాజ్యం ఎలాగ నిలబడుతుంది? నేను దెయ్యం ఆత్మచేత వెళ్ళగొడుతుంటే మీ కుమారులు ఈ దేని చేతరా దెయ్యాలను వెళ్ళగొట్టారు ఎంతవరకు అని ప్రశ్నించాడు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతుంటున్నాడు, నేను దెయ్యము పట్టిన వాడనని మీరు అన్నారు. ఏమన్నారు? నీవు దెయ్యము పట్టిన వాడవి అన్నారు. అందుకు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, మీరు నేను చేస్తున్నటువంటి క్రియలు పరిశుద్ధాత్మ వలన చేస్తున్నానని మీరు నమ్మలేదు సరే, కానీ నేను దెయ్యము పట్టిన వాడనని మీ నోటితో దూషించారు. దానిలో దూషణేముంది? దానిలో దూషణేముంది? తనలో దూషణేమో. అపవిత్రాత్మ పట్టినవాడు దెయ్యముల వల్ల చేస్తున్నాడు అని యేసు ప్రభువుని అన్నప్పుడు దానిలో దూషణ ఏముంది చెప్పండి? అపవిత్రాత్మ ఉంది అన్నారు, అంతే కదా. నీవు పరిశుద్ధాత్మ వలన చేయడం లేదని అన్నారా? లాయర్ లాగా ఆలోచించండి, అలాగా అర్థమవుతుందా? దేవుని ఆత్మ ద్వారా చేస్తున్నాడని ప్రజలకు తెలుసు, కానీ నువ్వు దెయ్యమాత్మ వల్ల చేసావన్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది, జాగ్రత్తగా మనసులోనికి వెళ్ళాలి. దేవుడు తన ఆత్మ ద్వారా చేసే క్రియలను, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చేసే క్రియను ఎవ్వడు కూడా ఇది దేవుని ఆత్మ కాదు, దురాత్మ అనడానికి వీలు లేదు. పరిశుద్ధ ఆత్మను అవమానపరిచే మాట వాడు విశ్వాసియే కానీ ఆమె యేసుక్రీస్తుని అంగీకరించకపోయినా సరే పర్వాలేదు, కానీ వారి నోట వెంబడా ఇది దెయ్యము ఆత్మ, ఇది దేవుని క్రియ కాదు అనకూడదు. అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్ముని దూషించే లెక్క కిందకి వస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదువుకున్నాం. అక్కడ ఏమనుంది? ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతి అయి ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క జన్మమునకు కారణం పరిశుద్ధాత్మ. ఆ విషయాన్ని గాబ్రియేలు దూత మరియకు చెప్పారు. అదే విషయాన్ని దూత మరలో యోసేపును కూడా చెప్పారు.
ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క జన్మమునకు కారణం ఎవరు? పరిశుద్ధాత్మ. ఇది ఎవని క్రియ? పరిశుద్ధాత్మ యొక్క క్రియ. అర్థమవుతుందా లేదా? పరిశుద్ధాత్మ యొక్క క్రియనా? మరి యొక్క గర్భములు దేవాది దేవుడు యేసు ప్రభు వారు జన్మించుటకు కారణం పరిశుద్ధాత్మ క్రియ. యేసు ప్రభు వారు ఈ లోకములో దెయ్యములు వెళ్ళగొట్టడానికి కారణం పరిశుద్ధాత్మ క్రియ. వీరు ఆ క్రియను, అంటే యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ క్రియను ఇది దెయ్యములు వలన చేస్తున్నాడు అన్నారు అంతే. నిజానికి దేవుణ్ణి డైరెక్ట్గా దూషించలేదు కదా. అర్థమవుతుందా? డైరెక్ట్గా దూషించారా? లేదు. కానీ దానిలో దేవుని యొక్క క్రియా జోక్యం అనేది ఉన్నది. మనకి తెలియకపోతే ఏం చేయాలంటే నోరు మూసుకుని ఉండడం ఉత్తమమైన పని. మౌనముగా ఉండడం కంటే నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మహాజ్ఞాని అంటారు. ఏం చెప్పలేదు, బైబిలే చెప్పింది. ఒకడు మౌనముగా ఉంటే వాడు మహాజ్ఞాని అని ఎంచబడిన. వాడికి ఆడ రాకపోవచ్చేమో కానీ ఐన్స్టీన్ కన్నా ఎక్కువే. ఇప్పుడు ఈ సూత్రాన్ని మనము యేసు ప్రభు వారి యొక్క పుట్టుకకు అప్లై చేస్తున్నాము. ఆలోచన చెయ్యాలి. యేసు ప్రభు వారి యొక్క పుట్టుకకు పరిశుద్ధాత్మ కారణమైతే యూదులు దానిని బెన్పెంతేరా అనడములో దేవ ఆత్మను అనగా పరిశుద్ధ ఆత్మను దూషించే వారి లెక్కలోనికి వచ్చారా? ఇప్పుడు ఎవడైతే నోరు తెరిచి అమ్మ పుట్టినిల్లు మేనమామకి ఎరుకనే సామెతను ఉపయోగించి వాడుతారో వారందరూ కూడా నా ఉద్దేశంలో, నా అభిప్రాయంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దూషణ చేసేవారే. వారికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమో దేవుడు కరుణించొచ్చేమో, నాకైతే తెలియదు. కానీ నాకు అర్థమైనంత వరకు మట్టుకు వానికి లేదా ఆమెకి నోరు జాగ్రత్తగా ఉండకపోతే, నీకు యేసుప్రభు ఇష్టం లేకపోతే నోరు మూసుకొని ఉండొచ్చు మనం. కానీ యేసుప్రభు వారి యొక్క పుట్టుకను గురించి, దైవాత్మ యొక్క ప్రమేయము గురించి దూషణ మాట పలికితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను వానికి క్షమాపణ లేదు. యేసు ప్రభు వారిని తిట్టావా? ఆయన క్షమిస్తాడు. తండ్రి అయిన దేవుని తిట్టావా? ఆయన క్షమిస్తాడు. పాపము చేసావా? క్షమిస్తాడు. మనుషులను హత్య చేసావా? క్షమిస్తాడు. ఇతరులను దోచుకున్నావా? క్షమిస్తాడు. ఎవరికీ చెప్పని ఘోరమైన పాపములో ఉండి ప్రభువా నేను ఇది చేశానని చెప్తే క్షమిస్తాడు. క్షమాగుణము కలిగిన వాడే. కానీ దానికొక మినహాయింపు రూల్ ఉంది. అది పరిశుద్ధ ఆత్మను దూషించే ప్రక్రియ. దీని జోలికి మాత్రం ఒకడు వెళ్తే వాడికి నిత్య నరకం ఖాయం. బెన్పెంతెరా కాదు. యేసు దేవుని యొక్క కుమారుడు ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. యూదులు చేసినటువంటి తృణీకారానికి కారణాలు ఉన్నాయి. వారికి కఠిన మనస్సు వచ్చింది. అన్ని జనులందరూ రక్షణ పొందిన వెంటనే వారు కూడా పూర్తి రక్షణలోనికి వచ్చేస్తారు. యేసు ప్రభు వారి యొక్క జన్మానికి కారణం ఉంది. అర్థం చేసుకునే మనస్సు ఉంటే దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే ఇది అర్థమవుతుంది. ఏర్పరచబడినటువంటి జనము యొక్క లెక్కలో నీ ఉంటే, దేవుడు భూమి యొక్క పునాది వేయబడక మునుపు అనాది సంకల్పంలో నీవు ఆయన దృష్టిలో ఉంటే ఖచ్చితంగా ఆయన రక్షణ లెక్కలో ఉంటావు. లేకపోతే ఇంక చెప్పడానికి ఏమి లేదు. ఖచ్చితంగా నిత్య నరకాగ్ని సిద్ధముగా ఉంటుంది. మన యేసు ప్రభు వారు యూదుల చేత తృణీకరించబడ్డాడు మన కోసమే. యూదుల చేత అవమానం పొందాడు మన కోసమే. ఇంత గొప్ప రక్షణ
మనకు దేవుడు అనుగ్రహించాడు. అర్థం చేసుకున్నవారు ధన్యులవుతారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తవు ప్రభువా, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను వింటున్న వారి హృదయంలో ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.